హాయ్ ఫ్రెండ్స్, చూసారా బట్టలు అయితే ఉతికేసేసాను అనమాట. బట్టలు అయితే ఉతికేసాను. ఉదయాన్నే నానబెడితే 1 గంటకల్లా ఉతికేసాను. అంటే ఎందుకంటే ఛానల్ ఇట్లా ఎందుకని వీడియో చేస్తుంది బట్టలు ఉతికింది కూడా చెప్పాలి అని అనుకుంటారేమో. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అనమాట. అందుకే 1 గంటకల్లా ఉతుక్కున్నాను, పెందలాడు ఇంట్లో పని అంతా చేసుకోవాలని. ఇంకా ఫ్రెండ్ ఇక చూడండి బట్టలన్నీ ఉతికేసి ఆరేసుకున్నాను. వంట పాత్రలు కూడా కడుక్కున్నాను అనమాట. అంటే 1 గంటకి 2 ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. ఇప్పుడు 4 అవ్వచ్చింది. ఇంకో వంట పెట్టుకుంటాను అనమాట. మేమైతే పొలం మీదే ఉంటున్నానని చెప్పాను కదా, పొలం మీదే ఉంటున్నాం అనమాట. వంట పాత్రలు కూడా కడిగేసుకున్నాను పెందలాడే. ఇప్పుడు వంట పెడతాను అనమాట. వంట పెట్టి మీకు చూపిస్తాను. ఎందుకంటే కేక్ తెద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి అయితే కేక్ వద్దు అన్నారు. ఈ సంవత్సరం ఏంటంటే మా పెద్దమ్మాయిది అనమాట పుట్టినరోజు. అమ్మాయి పేరు వెంకటేశ్వరమ్మ, పెద్దమ్మాయి పేరు అయితే. ఈరోజు ఇంట్లో పాయసం కానీ లేకపోతే మామూలు పులిహారం కానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందా, చూసారా? ఇదంతా పొలమేనమాట. ఈరోజు మా అమ్మాయి అయితే పనికి పోన్నారు. మా అమ్మాయి వచ్చేళ్ళకి నేను అన్నీ తయారు చేసి పెడతాను. చూడండి లాస్ట్ దాకా, నా వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను అన్ని వంటలు చేసి మీకు చూపిస్తాను. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అనమాట, పెద్దమ్మాయిది, అందుకని చూపిస్తాను. కేక్ ఎందుకు తేలేదు అనుకుంటారేమో, మా అమ్మాయి అయితే వద్దన్నారు. అంటే ప్రతి సంవత్సరం కేక్ కోస్తాము, కానీ ఈ సంవత్సరం మా అమ్మాయి ఏంటంటే ఇంట్లోనే ఏదన్నా నేను పులిహారం కానీ పాయసం కానీ చేయమన్నారనమాట. అందుకే ఈ సంవత్సరం చేస్తాను. ఆ ఈడే అయిపోయిందాక చూడాలి మీరు. మాది నెల్లూరు అనమాట, నేను నెల్లూరు అక్కనే, కానీ మేము పొలం మీద ఉంటున్నాం. కానీ నెల్లూరులో ఉన్నాం, మాది పల్లెటూరేనమాట. నేను అన్నీ పెట్టిన తర్వాత మీకు ఈ వీడియో పెడతాను. నా ఛానల్ చూడాలి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళకి, నా ఛానల్కి లైకులు చేసేవాళ్ళకి నా ధన్యవాదాలు. నా వీడియో మొత్తం అయిపోయిందాక చూడాలన్నమాట ఈరోజు మీరు. ఇదైతే నా వంట రూమ్ అనమాట. ఇదే అనమాట వంట రూమ్. అంటే మేము పొలం మీదకి వచ్చాం కాబట్టి ఇక్కడే వండుకోవాలన్నమాట మేము. ఇప్పుడైతే పాయసం చేస్తున్నాను. ఇదిగో పాయసం అయితే చేస్తున్నాను అనమాట. అంటే గ్యాస్ పొయ్యే ఉంది, కానీ ఇంటి దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ఏంటంటే పొలం మీద కట్ల మీద వండుతాను అనమాట. కట్ల మీద వండుకుంటేనే బాగుంటుంది అంటారు కదా, కట్ల మీదే చేస్తాము. నేను ఎప్పుడు కట్ల మీదే చేస్తాను అనమాట. మినపప్పు అయితే నానబోసి కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి కూడా వడేసి చూపిస్తాను అనమాట. వడేస్తాను, చూపిస్తాను. అవి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇప్పుడు ఎవరైనా చూసినా క్యాంటీన్ నుంచి తెప్పించింది కావను, క్యాంటీన్ నుంచి వచ్చినవి కావను అనుకుంటారని నేను ఇంట్లో సొంతంగా చేసి చూపిస్తున్నాను అనమాట. అందుకని మీకు ఇవన్నీ చూపిస్తున్నా. ఇప్పుడైతే శనక్కాయ పప్పు వేసుకుంటాను. బాగా కమ్మని గాలి దోస్తుంది ఫ్రెండ్, బాగా కమ్మని గాలి, చల్లటి గాలి వస్తుంది. ఇప్పుడు అంటే 4:30 అయింది కదా, బాగా చల్లటి గాలి వస్తుంది. మా వంట రూమ్ చూసారు ఫ్రెండ్ ఎలా ఉందో. మా వంట రూమ్ ఇదేనమాట. గోడ పెట్టాను రాళ్ళతోటి, సిమెంట్ బిళ్ళలతో పెట్టాను అనమాట. కొన్ని ఏమంటే మామూలు రాళ్ళతో, కొండ రాళ్ళతో పెట్టాను. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో, చూసారా ఎలా ఉందో. కమ్మన గాలి చూసారా ఎలా గాలి తోలుతుందో, చూసారా చెట్లు ఎలా ఉన్నాయో. అదో గాలి, ఓ పైరే గాలి సల్లంగా తోలే నిన్ను చూసాకే ఏదో ఏదో అవుతుంది. ఏదో పాడేశాను ఫ్రెండ్. పచ్చిమిరపకాయలు ఎంచుకున్నాను. అంటే నా కష్టం మీరు చూడాలన్నమాట. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అని చెప్పాను కదా, అందుకే నా కష్టం మీరు చూడాలి. అందుకే నా వీడియోలు ఆపకుండా ఇప్పుడు నా వీడియో ఆపకుండా చూడాలి మీరు. నాకైతే మాట రావట్లేదు, మిరగాలు ఎగుతుండే లేక. పొయ్యి మీద వండుకోవాలి ఫ్రెండ్, బాగుంటుంది వంట. నేనైతే ఇప్పుడు పొయ్యి మీదే చేస్తాను. ఇంటికాడంటే గ్యాస్ ఉంది, కానీ నాకు భయం. మా అమ్మాయి అయితే చేస్తుంది. గ్యాస్ నేను చేస్తా, కానీ కొంచెం భయంగా చేస్తాను.
అది బాగా వేగుతుంది అనమాట. చట్నీలోకి తాలింపు అయితే పెట్టేశాను. చట్నీ తయారైపోయింది. ఇప్పుడు వడేస్తాను. నా కష్టం మీరు చూడాలని నేను పెడుతున్నాను అనమాట. నా కష్టం చూడాలి అంటే మా అమ్మాయి పుట్టినరోజుకి నేను ఎంత బాధపడుతున్నానో మీరు చూడాలన్నమాట. అందుకే ఇంత బాధపడుతున్నాను. లేదా మీకు చట్నీ తెలియక కాదు, మీకు వడ తెలియక కాదు. మీరు గారెలు అనొచ్చు, వడ అనొచ్చు. నేను గారెలు అంటాం, మీరు గారెలు అంటారు, మేము వడ అంటాము. మేము నెల్లూరు వాళ్ళం కాబట్టి. కాబట్టి ఏంటంటే నా కష్టం మీరు చూడాలని నేను ఇట్లా పెడుతున్నాను అనమాట. అంటే నేనంత చేసిన మా అమ్మాయి వాళ్ళకి నేను నచ్చను, ఆయనకు చూపిస్తాను నన్ను మా అమ్మాయి వాళ్ళని. ఇగో గారెలు అయితే వేస్తున్నాను అనమాట. ఇగో సగం వేసేసాను. సగం వేసినాక మీకు వీడియో పెట్టాను. నా కష్టం చూడండి ఫ్రెండ్. ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు కోసం నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా. మా అమ్మాయి వాళ్ళు అయితే పనికి పోయి ఉన్నారు. వచ్చినాక మా అమ్మాయి వాళ్ళని చూపిస్తాను. నేను ఇంత చేసిన ఫ్రెండ్ మా అమ్మాయి వాళ్ళకి నేను నచ్చను. సరే ఏదో కానీ వాళ్ళు ఏదో కాపతాపాలు నేను నన్న మనం పడాలి కదా, అందుకని నాకు ఇష్టం అనమాట. వాళ్ళే తిడతా ఉంటారని ఇష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు నన్ను ఆలోచించలేదు ఫ్రెండ్. నన్ను ఆలోచించాలి. మీరైనా నాకు ఛానల్లో పెట్టండి, అంటే నాకు మీరు షేర్ చేయండి. ఇలా చెప్పాలి అమ్మతో ఇలా ఉండాలని మీరైనా పెట్టండి ఫ్రెండ్. నా మాటలు మీకు ఇచ్చింతరంగా ఉండయ్యా ఏమో నాకైతే తెలియదు, కానీ ఏందో ఫ్రెండ్ అలాగా బాధ. నాకైతే తల్లిదండ్రులు లేరు చెప్తున్నా. అది ఆ వీడియో కూడా చేస్తాను, ఆ మాటలు కూడా చెప్తాలే మీకు. ఇప్పుడు చెప్పకూడదు. ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అనమాట. అంటే మా పెద్దమ్మాయి పుట్టినరోజు అనమాట. నాకు ఒక కొడుకు, 2 కూతుళ్ళు. కానీ అబ్బాయి అయితే మనకాడ లేడులే. వాళ్ళు అబ్బాయికి 2 అమ్మాయిలు అనమాట. అబ్బాయి ఊరు ఏరే ఊరేళ్ళు ఉన్నాడు. 2 అమ్మాయిలు నాకాడే ఉన్నారు. ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు, ఒక అమ్మాయికి పెళ్ళి అయింది. కానీ పెద్ద అమ్మాయిది అనమాట పుట్టినరోజు. అందుకని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. నా ఛానల్ నాకు సపోర్ట్ చేయండి సార్, నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు చేయకపోయినా నాకు ఇష్టమే. నా ఛానల్ మాత్రం చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. చల్లార్చిన పాలు పోసాను, ఇప్పుడే తిప్పుతున్నాను. పాయసం అంటే మరింత చిక్క అంటే చల్లారలేక బాగా సరిపోద్ది అనమాట, చిక్కదనం వచ్చింది. కానీ పలసంగా ఉంటేనే బాగుండిద్ది అనమాట. నేనైతే పాలు పోసాను, ఇప్పుడే కదా పాలు పోసాను, చిక్కంగా వచ్చిద్ది. అది ఎండు కొబ్బరి చిప్పలు. మొన్న నేను మాలకొండకు పోతే టెంకాయలు కొట్టాను అనమాట. టెంకాయలు కొడితే ఆ టెంకాయలు ఎండబెట్టి ఈరోజు పాయసం వేసాను. ఒక సిప్పలో సగం వేసాను, ఒక టెంకాయ సిప్ప బాగలు కొట్టి వేసాను అనమాట. అంటే ఒకరోజు చిక్కకు వచ్చిద్దిలే చల్లారలేకే. మీకేం తెలియక కాదు, పాయసాలు ఇట్లా గారెలు మీకు తెలియక కాదు. కాకపోతే ఎందుకు చేస్తున్నానంటే నా బాధ మీరు చూడాలి ఫ్రెండ్. ఇది పులేరానికి అనమాట. అంటే నిమ్మకాయలు లేవు, నిమ్మకాయలు దొరకలేదనమాట. అందుకని చింతపండుతో చేస్తున్నాను. చింతపండుతోటి పులేరం చేస్తున్నా. అన్నం అయితే తీసుకుంటున్నాను పులేరానికి. ఫ్రెండ్ ఏంటంటే నేను చదువుకోలేదు, నాకు కామెంట్లు పెడుతున్నారు కానీ నాకు చదువు రాదనమాట. అంటే కొంచెం తెలుగులో పెడితే, ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పెడితే ఎవరో ఒకరి చేత చదివించుకుంటానమాట. మా పిల్లలు కూడా ఏమంటే నా పిల్లలు కూడా పెద్దగా చదువుకోలేదు. ఇంకా అత్తమ్మ చనిపోయిన కాడ నుంచి నాకు అమ్మ నాన్న లేరు కదా, అందుకని చదువుకోలేదన్నమాట. నేను పిల్లలను కూడా చదివించలేదు. నాకు కొంచెం అప్పుడు తల ఆపరేషన్ చేసి ఇంకా అలాగా ఎవరు బాధలు అనుకుంటే ఇక ఫ్రెండ్, అందుకని నేను చదువుకోలేదు. మా పిల్లలను కూడా పెద్దగా చదివేలేదు అనమాట. అందుకని నేను ఇలాగా ఎవరన్నా తెలుగులో పెడితే నేను వేరే వాళ్ళ చేత చదివించుకుంటాను. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోలు చేస్తుంటారనమాట. వాళ్ళ చేత చదివించుకుంటానమాట నేను. నాకు తెలుగులో పెట్టండి ఫ్రెండ్. ఏం పెట్టాలన్నా కామెంట్లో పెట్టాలంటే కామెంట్లో పెడుతుంటారు కదా, తెలుగులోనే పెట్టండి. నేను పక్కన వాళ్ళ చేత చదివించుకుంటాను. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వీడియో చేస్తుంటారనమాట. అంటే నీకు చదువు రానప్పుడు వీడియోలు ఎందుకు చేస్తున్నాం అక్క అని అంటారు కొంతమంది. ఎవరు ఆశ వాళ్ళకు ఉంటుంది కదా ఫ్రెండ్, ఎవరు బతికి తీరు వాళ్ళకు ఉండాలి కదా, అందుకని చేస్తామన్నమాట. మీకు నచ్చితేనే
మీరు కామెంట్లో పెట్టండి, లేకపోతే లేదు. దాని గురించి పెద్ద ఇదేం లేదు కాబట్టి. ఇదిగో ఫ్రెండ్, నేనైతే కష్టపడుతున్నానని చెప్పాను కదా, అన్నం అయితే తీసేసాను. ఇంట్లో నుంచి వచ్చారనమాట. ఆ ఈడే చేయలేదన్నమాట, బండి మీద వచ్చేది. ఇదిగో ఆ ఈడే చేయలేదన్నమాట. సరే, ఇప్పుడు పనిలో నుంచి వచ్చారు. సరే ఫ్రెండ్, మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను. పాయసంలో ఉప్పు వేయాలన్నమాట. అప్పుడు గళ్ళు ఉప్పు వేయాలి. పాయసంలో గళ్ళు ఉప్పు వేయాలన్నమాట. వేస్తే మంచిదన్నమాట, బాగా టేస్ట్ ఉండిద్ది అనమాట. అట్లాగా టేస్ట్ వచ్చింది అనమాట. పాయసం రెడీ అయిపోయింది. పులిహోరం కలిపేసి చూపించలేదు ఫ్రెండ్, ఇందాక మీకు కొంచెం పనిలో పడి కొంచెం పొద్దుపోతుందని చేయలేదన్నమాట. చూసారా ఫ్రెండ్ ఎలా ఉందో? నా కష్టానికి మీరు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగో చట్నీ అయితే చేశాను, చట్నీ కూడా చేశాను. ఇదిగో వడ కూడా చేశాను అనమాట. వడ కూడా చేశాను. అంటే మా అమ్మాయి స్నానానికి వెళ్తుంది. ఇప్పుడు స్నానానికి వెళ్ళి వచ్చినాక పెడతాను. ఇదే మా అమ్మాయికి ఈరోజు కేక్ అనుకుంటున్నాము. కానీ కేక్ ఈ రోజుల్లో అసలు తినకూడదు. అసలు ఏంటంటే కేకులు తినొచ్చు, తినకూడదని నేను అంటలేదు. సంవత్సరం కేక్ కోస్తాను అనమాట. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మా అమ్మాయిలు పనికి పోయారు ఇందాక. ఇంకా అందుకని ఎందుకు అమ్మ పొద్దుపోయిద్ది కదా వచ్చేలే, కానీ టౌన్కి చాలా దూరం పోవాలన్నమాట. పామూరు పోవాలి. ఇంకా అందుకని ఇదిగో ఇట్లా ఇంట్లోనే చేసేసాను అన్నమాట. అన్నీ ఇట్లా ఆరోగ్యంగా చేసుకుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే చేయండి, అడగకూడదు మేము. మీకు నచ్చితేనే చేయండి. నేను ఇంత కష్టపడ్డాను కదా, ఇది పెడతాను. ఇది కూడా చూడండి, మా అమ్మాయికి నోట్లో పెట్టేసి చూడాలి కదా. హాయ్, చూసారా మా పెద్ద అమ్మాయి అనమాట. అమ్మాయి నిజావిడ ఇచ్చేవాళ్ళే, కానీ మా దగ్గర ఉంటున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా అమ్మాయి పుట్టినరోజులకి కేక్ అయితే వద్దంది. పనికి పోతున్నాడు వాళ్ళు ఆయన. ఇంకా వాళ్ళు పనికి పోతా వద్దులే అన్నారు. అందుకని కేక్ అయితే తేలేదనమాట. ఆ శారీ బాగుందా? ఆ శారీ ఏంటంటే నేను మా అమ్మాయికి అప్పుడు గౌరీ పూజలో పెళ్ళప్పుడు తెచ్చాను అనమాట. గౌరీ పూజ అప్పుడు తెచ్చాను. ఇక నచ్చిందా ఫ్రెండ్? అది గౌరీ పూజ అప్పుడు తెచ్చాను అనమాట ఆ శారీ. ఇది మా అమ్మాయి కేక్ తెమ్మంది. కేక్ తెస్తానన్నాను, మా అమ్మాయి అయితే వద్దంది. ఇవి అయితే చేశాను అనమాట. ఇప్పుడు మా అమ్మాయికి పెడతాను, చూడండి. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయో? ఇదేనమాట ఇంకా కేక్ మాకు. కాకపోతే ఏంటంటే ఇంకా అంటే కేక్ తేలేదు కాబట్టి ఇందాక చెప్పాను కదా వీడియోలో, ఇదేనమాట. చూసారా ఫ్రెండ్, మా అమ్మాయికి పెడుతున్నాను. ఆ కేక్ అది తెచ్చుకొని తినే బదులు అదే ఇంట్లో చేసుకుంటే అందరం తింటాం కదా ఫ్రెండ్. కాకపోతే ఏంటంటే కేక్ తెచ్చినా మళ్ళీ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను ఇంటికాడే ఉన్నాను కాబట్టి చేసాను అనమాట. అంటే పిల్లలకు మనం చేసి పెట్టక ఎవరు చేసి పెడతారు చెప్పండి? మనమే చేసి పెట్టుకోవాలి కదా, అందుకని చేసాను అనమాట. అంటే వాళ్ళు ఊరు పెట్టలేదు అనుకోవద్దు. నేను ఎందుకు పెట్టానంటే వాళ్ళు పెద్ద పనులు చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు పెట్టలేదు అనమాట. అంటే అదేం కేక్ ఏం కాదు కదా, ఇంట్లో తల్లి పెట్టుకోవాలి కదా బిడ్డకి ఎప్పటికైనా. లెక్కలో పెడుతున్నాను. అంటే వాళ్ళు తండ్రి పెట్టలేదు, వాళ్ళ భర్త పెట్టలేదు, వాళ్ళు పెట్టలేదు అనుకోవద్దు. మా ఇంట్లో 2 ఫ్యామిలీలో ఉన్నాము, పొలం మీద ఉంటున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు పనులకు పోయేస్తున్నారు కూడా కొనుక్కుంటున్నారు అనమాట. అందుకని నేనే చేసి పెట్టాను. ఇదే ఫ్రెండ్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.